మన స్టిల్ మన బండి ఇంకా పెట్రోల్ అయిపోలేదు. బా గాయస్ కరెక్ట్ 470 వచ్చింది ట్యాంక్ ఫుల్కి. అంటే మీరే లెక్క చేసుకోండి, 250cc 12 లీటర్లు పడుతుంది ట్యాంక్ కెపాసిటీ. టోటల్ వచ్చేసి ట్యాంక్ ఫుల్కి 470 కిలోమీటర్లు వచ్చింది. నేనైతే ఈ అడ్వెంచర్ బండ్లలో ఇది వచ్చేసి టూరింగ్ బైక్లలో ఇది బెస్ట్ బైక్ అని నేను చెప్తా. ఎందుకంటే మైలేజ్ మీరు ఎట్లన్నా కొట్టండి 35 వచ్చేస్తుంది. ఇప్పుడు మన బండికి 2 లీటర్ బాటిల్ పెట్రోల్ రెడీగా పెట్టుకున్నాం. అదే పనిగా నేను చెక్ చేయడానికి ట్యాంక్ ఫుల్ ఎంత వస్తుందని చూద్దామని ఇది రెండోసారి. ఫస్ట్ సారి వచ్చేసి 460 వచ్చింది, ఇప్పుడు వచ్చేసి 470 వచ్చింది. 10 కిలోమీటర్లు ఎక్స్ట్రానే వచ్చింది మనకి. నేనైతే ఈ బండి ద్వారా నేను ఫుల్ సాటిస్ఫైడ్. ఇప్పుడు వచ్చేసి మనం దీంట్లో పెట్రోల్ పోసేద్దాం. స్వామి కనుచూపు మేరకు డ్యామ్ నిండా వాటరే. ఇది వచ్చేసి వెల్గోడ్ ప్రాజెక్టు. మొత్తం వెల్గోడ్ ప్రాజెక్ట్ అంతా భర్తీగా ఉన్నాయి వాటరు. చూడండి ఎంత వాటరు, అసలు ఎంతవరకు ఉందో తెలీదు, ఒక సముద్రం మాదిరి కనపడుతుంది అక్కడ. స్వామి ఆత్మకూరులో వచ్చేసి 4 లైన్ ఎంతవరకు ఎండ్ అవుతుందో మీకు చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి డబల్ రూట్ కదా, మీకు ఎదురుగే 4 లైన్ కనపడుతుంది. ఆత్మకూరు అవుట్కట్స్ లేక్ మాత్రమే వచ్చింది 4 లైను. ఇది వచ్చేసి 4 లైన్ మీకు కనపడుతుంది కదా, ఈ పక్క 2 లైన్లు ఈ పక్క 2 లైన్లు, ఇది 4 లైను. అలాగే ఇట్లా వెళ్తే ఆత్మకూరులోకి వెళ్ళిపోతారు. ఆత్మకూరు వరకు 4 లైన్ వచ్చింది. ఆ తర్వాత మామూలు రోడ్డే. మహానందిలో వచ్చేసి మా బండ్లు వచ్చేసి ఇక్కడ పార్క్ చేసినాం. యాక్సెస్ ఆటో మా బండి, హెల్మెట్ కూడా దానికే మౌంట్ చేసిన, లాక్ చేసిన. అలాగే దిలీప్ లగేజ్ అంతా వచ్చేసి ఆటోలోనే పెట్టేసినాడు. అలాగే అనిల్ కూడా రెడీగా ఉన్నాడు షూట్ చేసేకి. అలాగే ఏం చేస్తావు, కౌంటర్లో పెట్టి పోవాల్సిందే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సురేష్ యాదవ్ ది బైక్ వల్గాస్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ దోర్నాల దాటి మనం ఆల్రెడీ ఒక 5-6 కిలోమీటర్లు వచ్చేసినాము. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడికి వెళ్తున్నామంటే మనము శ్రీశైలంలో ఇరుముడి ఇచ్చేసినాము. ఇరుముడి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం వెళ్ళే డెస్టినేషన్ వచ్చేసి మహానంది. ఇప్పుడు మేమంతా మహానందికి వెళ్ళాలని డిసైడ్ అయిపోయినాము. ఇప్పుడు ఆల్రెడీ మనం దోర్నాలు దాటి 5 కిలోమీటర్లు వచ్చేసినాము. ఆల్రెడీ దిలీప్ వాళ్ళ ఆటోను అలాగే యాక్సెస్ 2 ఎనికితున్నాయి, మనం ముందు ఉన్నాము. ఇప్పుడు ఇంట్రో ఇవ్వడానికి నేను ఇక్కడ ఆగినాను. ఇంకా ఈ పొలాల్లో ఈ మిరప చెట్టు పొలం ఉంటే ఇక్కడ ఇంట్రో ఇస్తే బాగుంటుంది. అది బ్యాక్ సైడ్ కాక కొండలు ఉన్నాయి కదా, వ్యూ బాగుంటుందని ఇక్కడ ఇంట్రో ఇస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా మనం గోప్రోలో కలుసుకున్నాం. ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే నిన్న వచ్చినాం కదా దోర్నాల ఘాట్ సెక్షన్. ఇప్పుడు దోర్నాల ఘాట్ సెక్షన్ నుంచి ఆత్మకూరు వెళ్ళబోతున్నాం మనము. ఇప్పుడు వచ్చేసి దోర్నాల ఘాట్ సెక్షన్లోకి ఎంటర్ అవుతున్నాము. ఆల్రెడీ డబల్ రూట్ అయిపోయింది, ఇంకా సింగిల్ రూట్ వచ్చేసింది. ఇంకా ఈ సింగిల్ రూట్ స్టార్ట్ అయిందంటే మన ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయినట్టు అర్థము. అలాగే మన బండికి వచ్చేసి అనంతపూర్లో పట్టించిన పెట్రోలే ఇప్పటికీ స్టిల్ రన్నింగ్. 450 కిలోమీటర్లు రన్నింగ్ అయింది. 250cc ఒక ట్యాంక్ ఫుల్కి 450 కిలోమీటర్లు దాటి ఇంకా రన్నింగ్లోనే వెళ్తుంది. చూడండి బెస్ట్ బైక్ మైలేజ్కి. యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ వచ్చేసి 36 చూపిస్తుంది. ఇది నిన్న చూసింటారు వీడియోలో 100, 120 ఆ మధ్యలో 110 ఆ మధ్యలో మనము స్పీడ్ పట్టినాము. ఆ స్పీడ్కి కూడా మనకి మైలేజ్ వచ్చిందంటే ఇది గ్రేటే. ఇప్పుడు మనం ఎక్కడ వెళ్తున్నామంటే మళ్ళీ చెప్తున్నా, మహానందికి బయలుదేరుతున్నాము. ఇప్పుడే దిలీప్ వాళ్ళ ఆటో కూడా వచ్చేసింది. ఇప్పుడే మనము కలుసుకున్నాము, మనల్ని కలుసుకున్నాడు దిలీప్. ఇప్పుడు ఎనికీత్ వస్తుంది ఆటో. ఫుడ్ కోసం చూడండి కోతులు ఎలా కాసుకున్నాయో. కానీ దయచేసి వేయద్దండి, ఎందుకంటే ఆ ఫుడ్ కోసం రోడ్డు దగ్గరకు వచ్చేసి యాక్సిడెంట్ అయ్యి గాయపడి చనిపోయి చాలా ఇబ్బంది పడతాయి కోతులు. ఆల్రెడీ నిన్న నాకు ఒక కోత అయితే సడన్గా వచ్చింది నా బండికి అడ్డము. నేనైతే ఒక్కసారి నా గుండె స్టక్ అయిపోయింది. ఎందుకంటే నేను మాల్లో ఉన్నా కదా, నేను ఒక చీమకు కూడా హాని చేయకూడదు. అలాంటిది కోతి దూరి ఏమైనా గాయమవుతుందేమో అనుకున్నా. కానీ ఆ కోతి స్పీడ్ మీద భలే కంట్రోల్ చేసుకుంది. 2 కాళ్ళు 2 చేతులు పెట్టి బ్రేకుల మాదిరి నేలకు ఒత్తేసింది. అట్లే ఒత్తినప్పుడు
నేలకుండే మట్టి రాళ్ళు పైకి ఎగిరినాయి. ఇది చెప్పడానికి నవ్వుకోవడం మాదిరిగా ఉంది కదా, కానీ ఇది కళ్ళతో చూసిన నిన్న కోతిది. కోతి చూడు, కోతి మహారాజ్. మనమైతే చెక్ పోస్ట్కి వచ్చేసినాము. ఈ చెక్ పోస్ట్ పేరు వచ్చేసి కొర్రప్రోలు. ఈ చెక్ పోస్ట్ పేరు వచ్చేసి ఫారెస్ట్ చెక్ పోస్ట్ పేరు కొర్రప్రోలు. అప్పుడప్పుడు నాకు నచ్చొస్తుంట, అది అటు ఇటు అవుతుంటాయి పదాలు, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. మన యాక్సెస్ కూడా వచ్చేసింది మన దగ్గరికి. ఆటో ఎనికితానే పడేసినాం మనము, ఎనికితానే ఉంది. ఈ రోడ్డు ఎప్పుడేస్తారో తెలియదు, కానీ వర్షానికి అటు సైడ్ ఇటు సైడు రెండు సైడ్లో కోసకపోయింది మట్టి. ఏదన్నా వెహికల్ వచ్చిందనుకో, బిగ్ వెహికల్ అంటే హెవీ వెహికల్, మనం కింద దిగాల్సి వచ్చిందనుకో కంపల్సరీ కింద పడతాం. అంత పెద్ద గుంతలు ఉన్నాయి ఆ రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడు. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా వచ్చేసి 12:30 అవుతుంది. ఈ టైంలో ఈ నీడ తగిలిందనుకో చలి పెడుతుంది, ఎండ తగిలిందనుకో వేడిగా ఉంది. రెండు రకాల టెంపరేచర్స్ చూస్తున్నాం ఈడ. నాకైతే పిచ్చగా ఉంది. మన బండి ఇంకా పెట్రోల్ అయిపోలేదు. బా గాయస్, కరెక్ట్ 470 వచ్చింది ట్యాంక్ ఫుల్కి. అంటే మీరే లెక్క చేసుకోండి, 250cc 12 లీటర్లు పడుతుంది ట్యాంక్ కెపాసిటీ. టోటల్ వచ్చేసి ట్యాంక్ ఫుల్కి 470 కిలోమీటర్లు వచ్చింది. నేనైతే ఈ అడ్వెంచర్ బండ్లలో ఇది వచ్చేసి టూరింగ్ బైక్లలో ఇది బెస్ట్ బైక్ అని నేను చెప్తా. ఎందుకంటే మైలేజ్ మీరు ఎట్లన్నా కొట్టండి 35 వచ్చేస్తుంది. ఇప్పుడు మన బండికి 2 లీటర్ బాటిల్ పెట్రోల్ రెడీగా పెట్టుకున్నాం. అదే పనిగా నేను చెక్ చేయడానికి ట్యాంక్ ఫుల్ ఎంత వస్తుందని చూద్దామని. ఇది రెండోసారి. ఫస్ట్ సారి వచ్చేసి 460 వచ్చింది, ఇప్పుడు వచ్చేసి 470 వచ్చింది. 10 కిలోమీటర్లు ఎక్స్ట్రానే వచ్చింది మనకి. నేనైతే ఈ బండి ద్వారా నేను ఫుల్ సాటిస్ఫైడ్. ఇప్పుడు వచ్చేసి మనం దీంట్లో పెట్రోల్ పోసేద్దాం. మనమైతే ఇప్పుడు వచ్చేసి పెట్రోల్ అయిపోయిన కాడ నుంచి 200 పెట్రోల్ పోసినాం. ఇప్పుడు మనకైతే ఇప్పుడు ఒక 60 కిలోమీటర్లు పైన వచ్చినట్టే మనకి పెట్రోల్ వచ్చేసి బాటిల్ వచ్చేసి. గాయస్, నా బండి మైలేజ్ చూడండి, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ 37.5 ఒక 250cc. అది కాక అడ్వెంచర్ బండి, టూరింగ్ బండి ఇంత మైలేజ్ ఇస్తుందంటే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే నిన్న మనము మామూలు స్పీడ్ పట్ల 100, 110, 120, కొన్ని చోట్ల 130 కూడా పట్టినా నేను. అయినా నాకు ఇంత మైలేజ్ వచ్చిందంటే బెస్ట్ బైక్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆరాంగా మీరు ఒక మినీ కార్ తోలినట్లు తోలొచ్చు. 100, 110, 120, 130 వరకు ఈజీగా వెళ్ళగలదు. నేనైతే బెస్ట్ టూరింగ్ బైక్ అనుకుంటున్నా. గాయస్, ఫారెస్ట్ చూడండి, అటు సైడ్ ఇటు సైడ్ వెదురు బొంగులు. నీకు అది కూడా పలికేకి రాదు శివ. నీకు నత్తి ఎక్కువ అయిపోయింది, నేలకి మందం అయిపోయింది నీకు. వేరే లెవెల్. చలి పెడుతుంది కదా గణేష్ స్వామి. ఓహో, చలి. ఎండ తగిలితే వెచ్చగా ఉంటుంది, నీడ వచ్చిందనుకో చలి పెట్టేస్తుంది. ఫారెస్ట్లో అంత కూల్ ఉంది. ఓం అయ్యప్ప, ఓం అయ్యప్ప. అయ్యప్ప తింటోం అయ్యప్ప తింటోం తాం తింటోం. వీరమణి కంఠుడే రాజాది రాజుడే వీరమణి కంఠుడే. గాయస్, ఘాట్ సెక్షన్ చూడండి గాయస్, క్రేజీ ఎయిర్ బెండ్ వచ్చేసింది.
గాయస్ ఎవరో చూడండి గాయస్, అద్దం పలగొట్టేసినారు. ఆ అద్దం వల్ల ఎంత బెనిఫిట్ తెలుసా? అద్దం లేకపోతే చాలా కష్టం. ఎందుకంటే ఇటు సైడ్ వచ్చే వాళ్ళకి ఆ అద్దంలో కనపడుతుంది, అటు సైడ్ వచ్చే వాళ్ళకి ఆ అద్దంలోనే కనపడుతుంది. అలాంటి అద్దాన్ని పగిలికొట్టేస్తే మనకే కదా నష్టము. ఇట్లాంటివి మంచి గవర్నమెంట్ ప్రాపర్టీస్ని మనము మంచిగా కాపాడుకోవాలి. యాక్సెస్ పని పెడతాడో లేదో చూడాల మన అప్ప. తిప్పు 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 తిప్పు. బాగానే తిప్పేసినాడప్పు యాక్సెస్. మనం యాక్సెస్ని తిప్పేసినాం. ఎన్నిసార్లు తోలేదు బోర్ కొట్టేది ఈ రోడ్డు. ఏమన్నా కార్నరింగ్ వేరే లెవెల్ అబ్బా. థ్యాంక్ యూ. విజిట్ అగైన్ నల్లమల్ల ఫారెస్ట్. గైస్ ఫైనల్లీ మన ఘాట్ సెక్షన్ కంప్లీట్ అయిపోయింది. బైర్లెటీ చెక్ పోస్ట్, ఇది బైర్లెటీ చెక్ పోస్ట్. ఇంకా ఇంతటితో ఘాట్ సెక్షన్లన్నీ పూర్తి చేసుకున్నాం. ఈరోజు వచ్చేసి మనము 2 ఘాట్ సెక్షన్లు పూర్తి చేసినాం. ఒకటి వచ్చేసి శ్రీశైలం ఘాట్ సెక్షను, అలాగే ఇది వచ్చేసి దోర్నాల అండ్ ఆత్మకూరు ఘాట్ సెక్షన్. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనము ఇంకా 2 లైన్లోకి అడుగు పెడతాం. తర్వాత వచ్చేసి మనము ఆత్మకూరులో డైవర్షన్ తీసుకుంటాం. ఆ డైవర్షన్ ఎక్కడనేది నేను ఆత్మకూరులో చూపిస్తా. ఇంకా డైరెక్ట్ మనోళ్ళు వచ్చినాక కలుసుకుందాం. స్వామి ఆత్మకూరులో వచ్చేసి 4 లైన్ ఎంతవరకు ఎండ్ అవుతుందో మీకు చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి డబల్ రూట్ కదా, మీకు ఎదురుగే 4 లైన్ కనపడుతుంది. ఆత్మకూరు అవుట్కట్స్ లేక్ మాత్రమే వచ్చింది 4 లైను. ఇది వచ్చేసి 4 లైన్ మీకు కనపడుతుంది కదా, ఈ పక్క 2 లైన్లు, ఈ పక్క 2 లైన్లు. ఇది 4 లైను. అలాగే ఇట్లా వెళ్తే ఆత్మకూరులోకి వెళ్ళిపోతారు. ఆత్మకూరు వరకు 4 లైన్ వచ్చింది. ఆ తర్వాత మామూలు రోడ్డే. ఏం స్వామి ఫుడ్ కోసమా డిస్కషను? 4 లైన్ వచ్చేసి ఆత్మకూరు వరకే ఉంటుంది. ఆ తర్వాత ఎండ్ అయిపోతుంది. ఆత్మకూరు అవుట్కట్స్లోనే ఎండ్ అయిపోతుంది. ఇంకా అక్కడి నుంచి డబల్ రూట్ వస్తుంది. ఇంకా కొద్దిగా ముందు పోతే సింగిల్ రూట్ వస్తుంది శ్రీశైలం వరకు. మళ్ళీ ఆ దోర్నాల నుంచి డబల్ రూటు శ్రీశైలం వరకు. ఇలా ఉంటుంది రోడ్డు శ్రీశైలం వెళ్ళాలంటే. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడే ఆత్మకూరు దగ్గర బయట ఉంటుంది ఆర్ఎవైస్ హోటల్. ఆ హోటల్లోకి వెళ్ళి టీ కానీ ఫుడ్ కానీ ఏదో ఒకటి తినేసి మనం బయలుదేరదాము. ఇప్పుడు టౌన్లోకి ఎంటర్ అయిపోదాం. టౌన్లో నుంచే మనము మహానందికి వెళ్ళాలి. గైస్ శ్రీశైలం వెళ్ళే వాళ్ళకి ఈ హోటల్ తెలియని వాళ్ళు ఉండరు. హోటల్ గీతా భవన్. ఈ హోటల్లో వచ్చేసి మా శివస్వాములు కానీ అంతా ఈ హోటల్లో తినేసిపోతారు. ఎందుకంటే ఘాట్ సెక్షన్లో దగ్గరుండే హోటల్ ఇది. ఇప్పుడు వచ్చేసి మనము ఈ హోటల్లో చాయ్ బ్రేక్ తీసుకున్నాం. భోజనం అయితే చేయలేదు. భోజనం ఎందుకు చేయలేదంటే ఎవరికి ఆకలి కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు వచ్చేసి మనము హైవే నుంచి ఒక 1 కిలోమీటరు 2 కిలోమీటర్లు వెళ్ళాలి. ఆ తర్వాత డైవర్షన్ తీసుకోవాలి. నేను చెప్పినా కదా టౌన్లోకి వెళ్ళాలని. టౌన్లో వెళ్ళాల్సిన అవసరం లేదంట, హైవే నుంచి కూడా వెళ్ళిపోవచ్చంట. ఇది వచ్చేసి ఆత్మకూరు అవుట్కట్స్లో ఇప్పుడు మహానందికి మనము డైవర్షన్ అయిపోతున్నాం హైవే నుంచి. ఇప్పుడు హైవే పక్కనే వెళ్తున్నాం మనము. ఆత్మకూరు నుంచి హైవేలో మనం వెళ్ళాలంటే ఈ బోర్డు గుర్తుపెట్టుకోండి, వెల్గోడు నంద్యాల వెళ్ళే రూట్లోనే మహానందికి వెళ్ళాల్సింది. ఇప్పుడు మనం సర్వీస్ రోడ్లోకి పోవాలి. ఇప్పుడు వచ్చేసి హైవే నుంచి పక్కకు పోవాలి.
रोड नहीं है, मैं क्या करना, मैं बोला इधर जाना बोलना। ये రాంగ్ రూట్ మే జానా. మొత్తానికి ఇక్కడ రోడ్డు బంద్ చేసినారు. ఇప్పుడు బోర్డు చూపించిన కదా, వెళ్ళాల్సింది దాని ప్రకారమే, కానీ ఇక్కడ రోడ్డు బంద్ అయింది. అక్కడ ముందు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం రోడ్డు ఎత్తుక్కోవాలి. మనం వచ్చేసి ఇప్పుడు కొద్దిగా ముందుకు వెళ్ళి అక్కడ బ్రిడ్జ్ దిగేసి మళ్ళీ ఇట్లా యూటర్న్ కొడితే అప్పుడు ఆ రూట్లోకి వస్తామని మా ఆలోచన. అందుకని మేము ఇప్పుడు వెళ్తున్నాము ఆ యూటర్న్ కూడా తీసుకోవడానికి. ఆ యూటర్న్ వచ్చేసింది. యూటర్న్ తీసుకుంటున్నాం. నేను ఇందాక బోర్డు చూపించిన కదా, రెడీ అయితే అట్లే చక్కగా వచ్చేసేయండి. రెడీ కాకపోతే ఈ రూట్ కూడా గుర్తుపెట్టుకొని ఇట్లా యూటర్న్ కొట్టేసి మీరు ఆ రూట్కి వచ్చేసేయండి. ఆ రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే స్ట్రైట్ రావచ్చు, ఏం ఇబ్బంది ఏం లేదు. ఈడ కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల మనం యూటర్న్ కొట్టాల్సి వచ్చింది. ఇక్కడ బ్రిడ్జ్ జరుగుతుంది కన్స్ట్రక్షన్. ఫైనల్లీ మనం మహానందికి రూట్కి కూడా వచ్చేసినాం. ఇదే మహానంది రూటు. టౌన్లో నుంచి రావచ్చు, ఆత్మకూరు టౌన్లో నుంచి, అవుట్కట్స్లో నుంచి కూడా రావచ్చు. ఈ హైవే రెడీ అవ్వడం వల్ల మనకి దాదాపు 2 కిలోమీటర్స్ తగ్గిందంట. ఇప్పుడు ఇలాంటి డబల్ రూట్ ఉంటుంది. ఇప్పుడు పోయేదారిలో వెలుగోడు ప్రాజెక్టు కూడా ఉంటుంది, అది కూడా చూపించేస్తాం మీకు. స్వామి కనుచూపు మేరకు డ్యామ్ నిండా వాటరే. ఇది వచ్చేసి వెలుగోడు ప్రాజెక్టు. మొత్తం వెలుగోడు ప్రాజెక్ట్ అంతా భర్తీగా ఉన్నాయి వాటరు. చూడండి ఎంత వాటరు. అసలు ఎంతవరకు ఉందో తెలియదు, ఒక సముద్రం మాదిరి కనపడుతుంది. అక్కడ చేపలు పడుతున్నారు చూడండి. ఇది వెలుగోడు ప్రాజెక్ట్. మనమైతే ప్రాజెక్ట్ చూసి ఇంకా రోడ్లోకి వచ్చేసినాము. ఇంకా నంద్యాల 35, నంద్యాల దాకా మహానంది ఎంతో ఉంది, చూడలేదు. ఇప్పుడు వచ్చేసి దిలీప్ వాళ్ళు వచ్చేసి మమ్మల్ని చూడుకోకుండా, మేము పిలిచినా పట్టించుకోకుండా వెళ్ళిపోయినారు ముందుకి. ఇప్పుడు వాళ్ళని కలుసుకోవాలి మేము. ఈ రూట్కి భయంకరంగా ఉన్నాయి. ఏందయ్యా స్వామి, 2 కిలోమీటర్లకి 3 కిలోమీటర్లకు ఒకసారి బ్రేక్ కట్లు ఉన్నాయి అయ్యా. ఏం రోడ్డు. ఇప్పుడు చూడు ఆడైపోయింది కదా, 1 కిలోమీటర్కి మళ్ళీ బ్రేక్ కట్స్. చిరాకు దొబ్బుతుంది ఎట్లుంటే. ఇది వచ్చేసి వెలుగోడు. చూడ్డానికి చాలా పెద్దగానే ఉంది. దాదాపు 2-3 కిలోమీటర్లు వచ్చేసినాం. ఇదైతే చాలా పెద్దదే, మండలం అనుకుంటా ఇది. వెళ్ళండి అయ్యా బాబు. ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ రూల్స్ అయితే లేవు, ఎందుకంటే చేతులు ఎత్తుకోకుండా తిరుగుతున్నారు. అసలు ఇండికేటర్ వేయరు, చేయి ఎత్తరు, ఊరికే దూరడమే. ఎంతైనా పల్లెటూరు అవన్నీ పట్టించుకోరు ముఖ్యంగా. ఫైనల్లీ మనం నంద్యాల రూట్కి కూడా రీచ్ అయిపోయినాం. నంద్యాల కాదు, నంద్యాలలోకి ఎంటర్ అయిపోయినాము. ఇది వచ్చేసి నంద్యాల చెరువు. ఇట్లే స్ట్రైట్ పోతేనే మహానంది వచ్చేస్తుంది. మీకు అంతా చూపిస్తా. ఇప్పుడు ఫైనల్లీ మనం వచ్చేసి నంద్యాలలోకి కూడా ఎంటర్ అయిపోయినాము. చూడండి గైస్, టూరిస్ట్ ప్లేస్ ఉన్నట్లుంది, బోట్లు కూడా ఉన్నాయి. ఈ చెరువు పేరు వచ్చేసి చిన్న చెరువు. టూరిస్ట్ ప్లేస్, మంచి టూరిస్ట్ ప్లేస్. మహానంది ఇంకా 14 కిలోమీటర్లు, నంద్యాల 5. ఈ బస్సు వచ్చింది కదా, ఇట్లా పోతే నంద్యాల లేకపోతుంది, ఇట్లా పోతే మహానంది లేకపోతుంది. మనం వచ్చేసి మహానంది పోవాలి కాబట్టి స్ట్రైట్ వెళ్ళిపోవాలి. లిటరల్లీ చెరువు అయితే దాదాపు ఒక 3-4 కిలోమీటర్లు ఉన్నట్లుంది, చాలా పెద్దది. అలాగే ఇక్కడ చూడండి తామర పువ్వులు చెట్లు ఉన్నాయి దీంట్లో. అక్కడక్కడ పెద్ద ఆకులు కనపడుతున్నాయి కదా, పూలు. ఇప్పుడు ఇచ్చుకోవేమో 18 పూలు. ఆడాడ బ్రహ్మకల పూలు కనపడుతున్నాయి చూడు.
చాలా పెద్దది. చెరువులో వచ్చేసి తామర పూలు, బ్రహ్మకలువ పూలు. ఆ బ్రహ్మకలువ పూలు హిమాలయాల్లోనూ పూసేది, నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. ఇదైతే తామరాకు పూలు అయితే ఎగ్జాక్ట్గా కనపడుతున్నాయి. వెలుగోడు నుంచి వస్తున్నాయి. ఈ రూట్ అయితే ఎక్సలెంట్ ఉంది, డబల్ రూటు. ఎక్కడే కానీ గతుకులు లేవు, కానీ బ్రేక్ కట్లు మాత్రం భయంకరంగా ఉన్నాయి. ఒక 5 కిలోమీటర్లకు ఒకసారి, 2 కిలోమీటర్లకు ఒకసారి కంపల్సరీ బ్రేక్ కట్స్ మాత్రం వేరే లెవెల్. ఒకసారి సడన్గా మనం ఎగిరించినాం అనుకో, కింద కూశాలకు అదురుతున్నాయి ఎట్లే. రోడ్ అయితే ఎక్సలెంట్ అబ్బా, బ్రేక్ కట్లే సతాయిస్తుంది రోడ్ అంతా. గాయ్స్, అరటి చెట్లు చూడండి, అటు సైడ్ ఇటు సైడ్. మహానంది దగ్గరకు వచ్చిందంటే ఈ అరటి చెట్లు స్టార్ట్ అయినట్లే. ఫైనల్లీ మనం మహానందికి కూడా రీచ్ అయిపోయినాం. చూడండి గాయ్స్, మహానందికి రీచ్ అయిపోయినాం గాయ్స్. చుట్టూ కొండలు చూడండి గాయ్స్, చుట్టూ అరటి తోటలు గాయ్స్. వేరే లెవెల్ అబ్బా. ఏంది, దాదాపు కిలోమీటర్ దూరం నుంచే రూములు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇంకా పెద్ద నంది, ఇంకా చూడండి గైస్, నంది, మహానందిలోది నంది. ఇక్కడ ఫోటో తీసుకోవాలంటే సెల్ ఫోన్తో తీసుకోలేరు, వాళ్ళే ఫోటోగ్రాఫర్ పెట్టి మనము ఫోటో క్లిక్ చేస్తే 10 రూపాయలు. అంటే వాళ్ళ కెమెరాతో, మన కెమెరాతో కూడా కాదు. ఫైనల్లీ మహానందికి రీచ్ అయిపోయినాం. మనోళ్ళ కోసం వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత మళ్ళా దర్శనం గురించి డిస్కషన్ చేద్దాం. స్వామి, మేము ఫైనల్గా అయితే మహానందికి రీచ్ అయిపోయినాం. మహానందిలో వచ్చేసి మా బండ్లు వచ్చేసి ఇక్కడ పార్క్ చేసినాం. యాక్సెస్ ఆటో, మా బండి, హెల్మెట్ కూడా దానికే మౌంట్ చేసేసిన, లాక్ చేసేసిన. అలాగే దిలీప్ లగేజ్ అంతా వచ్చేసి ఆటోలోనే పెట్టేసినాడు. అలాగే అనిల్ కూడా రెడీగా ఉన్నాడు షూట్ చేసేకి. అలాగే ఏం చేస్తావు, కౌంటర్లో పెట్టి పోవాల్సిందే. మహానందిలో వచ్చేసి ఇది ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ పెద్ద స్కాము, ప్రతిదానికి డబ్బులు. అదిగాక ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చేసి మనం కౌంటర్లో పెట్టేసేలా, ఎందుకంటే వీడియో షూట్ కానీ ఫోటో షూట్ కానీ అస్సలు అలో లేదు. ఇప్పుడు మనం వచ్చేసి ఇంకా ఇప్పుడు దర్శనానికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి కలుసుకుందాము. ఇంకా గోప్రోలో కలుసుకుందాం. ఇది మా గ్యాంగ్తో దర్శనానికి. స్వామి, మేమైతే మహానందిలో వచ్చేసి దర్శనం చేసేసుకున్నాం. దర్శనం అయితే బాగానే జరిగింది, మనస్ఫూర్తిగా చూసినాం. అన్ని విగ్రహాలు, గుళ్ళో ఎన్ని టెంపుల్స్లోని విగ్రహాలు ఉన్నాయో అన్ని విగ్రహాలని మేము మనస్ఫూర్తిగా దర్శనం చేసుకున్నాము. అలాగే ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము బండి దగ్గరికి వెళ్ళి అంతా ప్యాకప్ చేసుకొని మనము గోప్రోలో కలుసుకున్నాం. ఇంకా మహానందికి బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళట్లేదు, మనమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం మన ఊరికి, సొంత ఊరికి, అనంతపూర్కి. ఇంకా ఈ మహానంది వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ నెక్స్ట్ బ్లాగ్.